ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో భూదాన్ భూముల్లో అక్రమాలు జరిగాయని ఒక్కొక్క ఎంఆర్ఓ ఒక రకంగా ఒక విధంగా భూదాన్ భూముల వివరాలు ఇస్తున్నారని రైతు సంఘం నేత అల్వాల్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యాలయం మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోలో ఆయన మాట్లాడుతూ భూదాన్ భూముల్లో రికార్డులు తారుమారు కావడం వలన ఎంతో మంది రైతులు నష్టపోవాల్సి వస్తుందని, అదేవిధంగా ప్రభుత్వ తాను సమాచార హక్కు చట్టం ప్రకారం రాజాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో భూదాన్ భూముల వివరాలపై అప్లై చేయగా గతంలో ఉన్న తహసీల్దార్ ఒక విధంగా విస్తీర్ణం వివరాలు ఇచ్చారని, ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ మరొక విధంగా విస్తీర్ణం ఇచ్చారని, అధికారులు మారితే భూ విస్తీర్ణంలో మార్పులు ఏ విధంగా వస్తాయని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై త్వరలో ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేస్తామని, అక్కడ కూడా న్యాయం జరగకపోతే కోర్టు మెట్లు ఎక్కుతామని ఆయన తెలిపారు. రాజాపూర్ మండలంలో రైతులకు కొన్ని సందర్భాలలో చాలా ఇబ్బందులు అవుతున్నాయని, భూదాన్ భూములను ఒక తహసీల్దార్ ఉన్నప్పుడు ఒక రికార్డు ప్రకారంగా, తర్వాత వచ్చిన తహసీల్దార్ ఉన్నప్పుడు ఒక రికార్డు పరంగా ఇస్తున్నారని, దీని వలన ఎంతో మంది నష్టపోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర రైతు సంఘం నేత అల్వాల్ రెడ్డి మన మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోకి వచ్చారు. అసలు ఏం జరుగుతుంది, ఈ భూములకు సంబంధించి అధికారులకు మీరు ఏమి విన్నవించుకున్నారు అనే సబ్జెక్ట్ మీద కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు మీరు రైతు సంఘం నేతగా ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు రాజాపూర్ మండలంలో ఏం జరుగుతుంది? ఎందుకంటే మీరు తెచ్చిన సబ్జెక్ట్ ప్రకారంగా ఏడ ప్రాబ్లం అవుతుంది, ఏ సర్వే నంబర్ ప్రాబ్లం అవుతుంది, ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? చెప్పండి. అయితే నేను ప్రతి దాని మీద, ఇప్పుడు ఉదాహరణకు ఒక భూదాన్ భూమి మీద ఇప్పటికి 3 సార్లు తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న తహసీల్దార్ని అడిగాను, భూదాన్ భూముల రికార్డు కావాలి. అతను ఇచ్చిండు ఒక రికార్డు. దాంట్లో ఏమని పేర్కొన్నారు, విత్ డాక్యుమెంటేషన్, అంటే దీనికి సంబంధించి డాక్యుమెంట్లు ఆర్ఓఆర్ రికార్డుతో సహా ఉన్నాయి అని వాళ్ళు పేర్కొన్నారు. బాగుంది. దాంట్లో సర్వే నెంబర్ 110 భూదాన్ భూమి, అట్టి భూమి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాడు ప్లాట్లు చేస్తున్నాడు. ఇది ఎలా ప్లాట్లు చేస్తారు, ఇది అమ్మకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. మాకు ఏఐకేఎస్కి వెళ్ళి మాకు స్టేట్ కమిటీ, జాతీయ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని. అట్టి భూమిని తహసీల్దార్ ఇప్పుడు ఏమంటారు అంటే దాంట్లో ఉన్న 2 ఎకరాలు అని ఇస్తున్నాడు ఇప్పుడు రికార్డు. అంటే ఇంతకు ముందు ఉన్న తహసీల్దార్ 13 ఎకరాలు 5 గుంటలు అని ఇస్తే ఇప్పుడున్న తహసీల్దార్ 2 ఎకరాలు అంటున్నాడు. చాలా బాగుంది. అంటే ఇట్లా భూదాన్ భూమిని నువ్వు ఎంత కాదంటావు, రేపు పొద్దుగాల దాన్ని భూదాన్ భూమిని క్లియర్ చేసినప్పుడు కొన్నోడు ఏం కావాలి? ఇప్పుడు ఇలా ఇల్లు కట్టుకున్న హైదరాబాద్లో మునిగిపోతున్నారు. ఇలా నువ్వు తప్పుడు రికార్డు ఇస్తే నీ పరిస్థితి, వాని పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు అధికారులు రికార్డు ప్రకారం ఇస్తారు, తప్పుడు రికార్డులని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? 3 రికార్డులు ఉన్నాయి. చూపించండి, మీ దాని ఎవిడెన్స్ ఏమున్నాయి చూపించండి. చూడండి, ఇగో చూడండి, ఇదే తహసీల్దార్ ఇచ్చేమే 2 రికార్డులు. ఒక్క రికార్డులో 1 లాట్ ఇస్తే నేను ఏమనుకోవాలి? చూపించండి, కెమెరాకు చూపించండి. ఒక్క తహసీల్దార్ గారు 2 రికార్డులు ఇస్తే నేనేమనాలి? సర్వే నెంబర్ 110 గురించి అడిగినప్పుడు 2 ఎకరాలని పేర్కొన్నాడు ఇక్కడ. ఓకే సర్వే నెంబర్ 110 2 ఎకరాలని పేర్కొన్నాం. ఇగో 2 ఎకరాలని పేర్కొన్నాం. పర్వాలేదు. అయితే సర్వే నెంబర్ వేరే 108కి వచ్చేసరికి దాంట్లో 1 ఎకరా వాడిస్తే మళ్ళీ ఈ సర్వే నెంబర్ 110 అని పేర్కొని రికార్డు ఇచ్చినవు. అంటే రికార్డులు తారుమారు అనేది మీ ఆలోచన. ఇప్పుడు తప్పు కాదు సార్. ఇప్పుడు సర్వే నెంబర్ 108 ఆయన ఇచ్చిండు అన్నప్పుడు మళ్ళీ 110 2 ఎకరాలు అని పేర్కొన్నావు. ఓకే, ఇది తహసీల్దార్ దృష్టికి తీసుకుపోలేదా మీరు? తహసీల్దార్ దృష్టికి తీసుకుపోయి ఏమంటాడు ఆయన? అంతే, దానికి నో కాంప్రమైజ్, నో. ఆయన చెప్పేది ఏం లేదు. మీకు కావాలంటే నా మీద కంప్లైంట్ చేసుకోపో. యాక్చువల్ గా అధికారులు, రెవెన్యూ అధికారులు రికార్డు పరంగానే మీరు ఆర్టీఐ కింద అడిగినా, మీరు డైరెక్ట్ అడిగినా వాళ్ళు రికార్డు పరంగానే ఇస్తారు కదా, ఏనికి రాదు కదా. అదే నేను అనేది. అయితే ఎక్కడెక్కడ ప్రాబ్లం అయిందంటారు మీరు? ఇప్పుడు ఈ సర్వే నెంబర్ 110లో ఇంతకు ముందు ఇచ్చిన తహసీల్దారు 13 ఎకరాల 5 గుంటల పొలం ఇచ్చిండు. ఓకే, నేను అది నీకు ఎప్పుడు కావాలంటే ఏ అధికారి బహిరంగంగా అడిగినా చూపిస్తాను. ఈ సబ్జెక్ట్ ఉన్నతాధికారుల దృష్టికి ఏమైనా తీసుకుపోయినారా మీరు? కలెక్టర్ గారి దృష్టికి? కలెక్టర్ గారికి అయింది. అందరికి చెప్పి అలసిపోతున్నాను. ఓకే. ఇంకొకటి, సర్వే నెంబర్ బాలనగర్ కి సంబంధించి ఒకటి
ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 139 ఉంది. ఓకే దాని గురించి ఓకే ఆ పట్టెదారు సుశీలమ్మ అని ఒక ముసలావిడ, ఆమెకు నడవడానికి చేత కాదు. ఓకే ఆ 4 ఎకరాల భూమిలో సర్వే చేయించుకుంది, సర్వే రిపోర్ట్ తీసుకుంది, కోర్టుకు వెళ్ళింది, ఇంజక్షన్ 4 వేలు తీసుకుంది. ఎందుకంటే పక్క రైతులతో ఇబ్బంది పెట్టి. ఇది రసీదు చూపిస్తుంది. ఇంకో ఫస్ట్ సర్వే చేసిండు, అబ్దుల్ డిసైడ్ చేసిండు, ఇంకో పంచనామా రిపోర్టు, దగ్గరికి పంచనామా రిపోర్ట్ ఉంది. దానికి సంబంధించి ఒక కాపీ ఇది ఇచ్చిండు. ఓకే ఓకే తర్వాత సర్వేరు వచ్చి భూమి లేదంటున్నాడు. అది ఏం పేర్కొండే, భూమి లేదని మాత్రమే పేర్కొంటున్నాడు. ఓకే ఓకే ఇగో తహసీల్దార్ గారేను భూమి లేదని చెప్తున్నాడు అంతే. ఓకే 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 దీని ప్రకారం మీరు ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు? రైతులను మోసం చేయొద్దు, వీళ్ళ అధికారులుగా సేవ చేయాలి తప్ప మోసం చేయడానికి కాదు మీరు ఉన్నది. ఓకే దీనిపైన తక్షణంగా ఆ బాధితురాలకి న్యాయం చేయకపోతే ఆమె రేపు కొద్దిగా ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది. ఎవరు ఆమె బాధితురాలు? ఏం పేరు? ఆమె సుశీల. ఏ విలేజ్? బాలనగరే. లోకలా? లోకలే భూమి లోకలే. ఓకే ఓకే బాలనగర్ కేంద్రంలో ఉంది భూమి అది. ఓకే అయితే మీరు ఒక రైతు సంఘం నేతగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పైన మీరు ఈ విధంగా మంచి కొట్లాడు ఫైట్ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో మీరు ఒకసారి కలెక్టర్ గారిని కూడా పర్సనల్ గా కలిసి ఏం జరుగుతుంది ఏందనేది కూడా చెప్తే బాగుంటది అనేది. ప్రజావాణి తప్ప మిగతా రోజు కలవదు. ఓకే 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 ఉత్తర రోజు నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కలవలేదు. యాక్చువల్ గా కూడా ఎంతో మంది రైతులు కావచ్చు సమస్యలతో ఉండరు కాబట్టి ఫిర్యాదుల కోసమని ప్రతి సోమవారం అనేది కలెక్టర్ గారు కేటాయించినారు కాబట్టి మనం అప్పుడే దాంట్లోనే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను ఆ రోజు సోమవారం నాడు కలెక్టర్ గారిని కలవాలని ఎంత ప్రయత్నం చేసినా డిఆర్ఓ గారు తీసుకొని చేసిండు. రైట్ 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 ఇంకా ఏమున్నాయి మీ సమస్యలు? ఇది ఓకే. ఇంకోటి భూదాన్ భూమి గుండ్లపొట్లపల్లి ఏమైంది చెప్పండి. సర్వే నెంబర్ 180. ఓకే సార్ 80 సర్వే నెంబర్ 80. ఉత్త 80. నర్సయ్య అనే వ్యక్తి తండ్రి చిన్నయ్య 30 గుంటల పొలం ఉంది. అట్టి 30 గుంటల పొలాన్ని జడ్చర్లకు సంబంధించిన లక్ష్మీ నర్సయ్య అనే వ్యక్తి తండ్రి చంద్రయ్య అనే వ్యక్తి అమ్ముకున్నాడు. దానికి గవర్నమెంట్ పాస్బుక్ ఇచ్చింది, అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చింది, అయిపోయింది. అంటే ఇప్పుడు ఎవరు పేరు మీద పట్టా ఉంటే ఆయన నమ్మినాడా? ఆయన నమ్మితే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆయన అమ్మలేదు. ఏదో లక్ష్మీనరసయ్య అనే వ్యక్తి, వానికేమో 70 ఏళ్ళు, నర్సయ్యకు ఉన్నది 70 ఏళ్ల వయసు. ఓకే ఇప్పుడు ఉన్న లక్ష్మీనరసయ్యకు ఉన్నది 40 ఏళ్ల వయసు. ఓకే ఆయనది గుండ్లపొట్లపల్లి, ఈయనదేమో జడ్చర్ల. ఓకే 130 సర్వే నెంబర్ అనేది పక్కన పట్టెదారు చాలా దూరంగా ఉంటాడు. ఆయనను తీసుకొచ్చి 139లో కొలిచిచ్చాడు. ఎవరి ప్రాబ్లం ఇక్కడ? సమస్య ఎక్కడ వస్తుంది? ఈ కొలతల్లో ల్యాండ్ సర్వే కొలతలనే తేడా వచ్చిందంటారా? కొంత అనే అతను 135 సర్వే నెంబర్ వేరే, 139 సర్వే నెంబర్ వేరే. ఓకే దాన్ని వదిలేసి వచ్చి ప్రభుత్వ భూమిలో ఎందుకు రోడ్డు సౌకర్యం ఉంది కాబట్టి కొలిచిచ్చింది, ఎందుకంటే వాళ్ళు అమ్ముకోవాలని. ఓకే 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 139లో ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి అందులో కొలిచిచ్చినాం. చాలా బాగుంది. రేపు పొద్దుగా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా కొనుగోలు చేసినవాడు ఏం కావాలి? ఓకే ఇది ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ గారు బాలనగర్ తహసీల్దార్ దగ్గరికి తీసుకుపోయినాము. సర్వే ఇట్లా కొలవడం కరెక్ట్ కాదు అంటే సీఎం కు చెప్పుకోవాల్సిన వాడు. ఒకటి ఇప్పుడు ఈ ఏదైతే ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ సంబంధించి మీరు ఆయన సర్వే ఏడీ దగ్గరికి ఏమన్నా తీసుకుపోయినారండి? ఏడీ కాదు, దరఖాస్తు పెట్టాం ఏడీకి. తొలుత అసలు నాకు సబ్జెక్ట్ పంపలేదని కొన్ని రోజులు ఆబ్జెక్షన్ చేశాను. అంటే వాళ్ళు మీసే వాళ్ళు నాకు అమౌంట్ మాత్రం పంపించింది కానీ ఫైల్ పంపలేదు. ఆన్లైన్ ఫైల్ రాలేదంటారా? పంపలేదు. ఆ ఫైల్ తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసాము. ఆ ఫైల్ తీసుకొని సైలెంట్ అప్పటికప్పుడు ఓకే అన్నాడు. కానీ ఒకటే అన్నాడు, సార్ ఇటువంటి కిరికిర్లలో మేము ఇచ్చే ఎండార్స్మెంట్ మాత్రమే. ఓకే ఓకే సర్వే చేయరంట, ఎండార్స్మెంట్ ఇస్తారంట. ఓకే అంటే దీన్ని బట్టి వాళ్ళ ఉద్దేశం ఏంది అంటే సర్వే చేసి ఒక రైతుకు ప్రభుత్వ భూమిని పట్టదారికి అమ్ముకుంటే రేపు పొద్దుగాల పట్ట వేరే ఉంది, ప్రభుత్వ భూమి వేరే ఉంది. రేపు వాడు కొన్న ఏం కావాలి? పట్ట భూమి అని కొంటాడు ప్రభుత్వ భూమి. అవును, వాడు కొన్నాక వాడు నష్టపోడు.
అవును, ఇప్పుడు చూస్తున్నాము ఆల్రెడీ. ఇలాంటి మోసం చేసే రైతుల అధికారులను ఏం చేయాలంటే క్రిమినల్ కేసు కింద అరెస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఆమె సుశీలమ్మ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఓకే, ఎందుకంటే ఉన్న భూమి అంతా పోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్వే ఏమంటారు, ఎక్కువ 10 గుంటలు తక్కువైంది కాంటారు. ఓకే, ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఎక్కడ 10 గుంటలు తగ్గిపోయింది. ఎందుకంటే వీనికి గొలిచిచ్చింది కదా. అంటే ఇప్పుడు ల్యాండ్ సర్వే అధికారి కొలిచిచ్చినాడంటే దాని ప్రకారంగా వాళ్ళకు ఒక మ్యాప్ సిస్టమ్ ఉంటది కదా. మరి ఇప్పుడు ప్రతిదీ వాళ్ళదే తప్పు అనుకోనికి లేదు కదా, అధికారులు తప్పు ఉందని. నేనేమంటున్నా, మీరు ఎట్లా గ్యారంటీ చెప్తున్నారు సర్వే అధికారికి తప్పు ఉందని? తప్పుందని చెప్పడానికి ఆయన ఒకటే ముందు కండిషన్ చెప్పింది, ప్రైవేట్ సర్వే తీస్తే నేను కోల్వను. ఓకే, ఫస్ట్ ఆప్షన్. రెండోది, ఆ ధరని చూయించు అంటే నేను చూయించాను అంటాడు. ఓకే, హద్దులు చూయించమన్నాను, అసలు భూమి లేదంటాడు. హద్దులు చూయించాలి కదా. అవునవును, ఇప్పుడు 3 హద్దులు ఉన్నాయి, 4వ హద్దు చూయించాలి కదా. హద్దులు చూయించాలి అంటాడు, భూమి లేదు అంటాడు. అంతే. ఎవరు మీ బాలనగర్ సర్వేరా? బాగా సర్వే మండల సర్వే ఏదన్నా మీకు సమస్య వచ్చిందంటే జిల్లా స్థాయిలో ఒక ఏడీ ఉంటాడు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వేస్. నేను సార్ ఇప్పుడు ఆయనకు కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు. సరే, నేను అనేది ఏంటంటే ఆ సర్వే సార్ ఓ నెంబర్ల కొలిచిచ్చిండు. సరే, కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవుతుంటాయి భూములు కొలిచినప్పుడు. కానీ ఒకటేసారి ఒక నెంబర్లో పోయి 2 నెంబర్లు కొలిచేది కరెక్ట్ కావాలని తహసీల్దార్ చెప్తే సీఎం చెప్పుకో అన్నాడు. ఇప్పుడు ఒక ల్యాండ్ సర్వే, ఒక ల్యాండ్ ను డిమార్కేషన్ చేసేటప్పుడు కానీ దానికి మొత్తం కొలతలు వేసే ముందు కానీ ఈ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే ఈ దిక్కుకు సౌత్ కి ఇది ఉంది, లెఫ్ట్ మన ఈస్ట్ కి ఇది ఉంది అనేది కూడా వస్తుంది కదా. దాని ప్రకారం కొలతల్లో తప్పు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి నా ఉద్దేశం. నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది. మా పొలాలు ఎన్నో సార్లు కొలిచాము. ఓకే, కొలిచినప్పుడు అబ్దుల్ డిసైడ్ చేయడం తెలుసు. ఓకే, ఫస్ట్ అబ్దుల్ డిసైడ్ చేస్తాడు. ఓకే, అబ్దుల్ డిసైడ్ చేయడానికి సర్వే ఒప్పుకుంటలేదు. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ సర్వే మీద? ఈ సర్వే ఏంటంటే ఒక పట్టదారుని మోసం చేస్తున్నాడు. ప్రభుత్వ భూమి గుంజుకోవడం వల్ల ఈ రైతులు రేపు పొద్దు కదా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే 4 ఎకరాలు 3 ఎకరాలు అయింది. అందులో 1 ఎకరా పొలం రోడ్డు గుంజుకున్నారు. ఓకే, అంటే 2 ఎకరాలు పోతే ఏం కావాలి? వాళ్ళ పిల్లలకి జాబులు లేవు, పెద్ద ఆస్తులు లేవు. ఉన్న భూమి పోతే వాళ్ళు రేపు పొద్దుగాల ఆత్మహత్య చేసుకుంటే వీళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలన్నా పెట్టకూడదా? ఓకే, ఓకే. అదే ఒక వ్యక్తి మోసం చేస్తే క్రిమినల్ కేసు పెడతారు పోలీసు. అవునవును. మరి ఎంఆర్ఓ ఎందుకు తప్పించుకోవాలి మోసం చేసిన ఎంఆర్ఓ మీద? అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ సర్వే డిమార్కేషన్ అనేది తహసీల్దార్కి యాక్చువల్ గా సంబంధం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా ఒక విలేజ్ లో కానీ ఒక ల్యాండ్ లో ఒక విలేజ్ సర్వే చేసే ముందు ఆ మండలకు సంబంధించిన ల్యాండ్ సర్వే అధికారి ఉంటాడు. ఆయన డిమార్కేషన్ చేయడంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏడీకి అడుగుతాడు. మీరు ఆయన తప్పు చేసి ఉంటే ఏడీకి ఫిర్యాదు చేయాల్సి కదా మీరు. సార్, నేను ప్రజావాణిలో ఇప్పుడు ఆ బాధితురాలను తీసుకొని కలెక్టర్కి ఇచ్చినారా ఈ సబ్జెక్ట్ మీద? మీరు ప్రజావాణిలో నేను ఇచ్చాను. ఇప్పుడు మీరు అందరు చూపిస్తాను మా ఫైలు. ప్రజావాణిలో ఇస్తూ జిల్లా రెవెన్యూ అధికారికి పంపించండు, ఫార్వర్డ్ చేసినాను. ఆయన తీసి డెస్క్ లో పడేసి ఇప్పుడు వీలు కాకపో అని చెప్పేసిండు. మీరు యాక్షన్ తీసుకోవడం కాదు. ఈ ప్రజావాణిలో ఇచ్చినవి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఇప్పుడు దానికి ప్రజావాణిలో దానికి ఇచ్చింది అయితే ఆఫీసులోనే ఉంది. ఓకే, ఓకే, ప్రజావాణిలోనే ఉంది. నేను ఎందుకంటే నాకు రసీదు ఇస్తారు అనుకున్నా. ఇప్పుడు రసీదు ఉన్నాయి, చూపించండి. ఫస్ట్ సర్వే చేసింది, సెకండ్ సర్వే చూపించండి. చంద్రయ్య. ఓకే, ఏ ఒక్కటి ఆయన ఎట్లయింది రిజిస్ట్రేషన్? ఎట్లయింది? డబ్బులు ఇస్తే లంచాలు ఇస్తే అన్ని మారిపోతాయి. అంటే ఇప్పుడు అందరినీ అధికారులు మీరు ఒకవేళ కరెక్ట్ కాదు. నేను చూపిస్తున్నా కదా, ఎవిడెన్స్ చూపిస్తున్నా, యాక్షన్ తీసుకోమని వాళ్ళ బాధితులు వచ్చి తహసీల్దార్ అడిగితే ఇప్పుడు అంటున్నాడు సార్, వ్యవస్థలో ఏడన్నా ఒక చిన్న చిన్న పొరపాటు జరగచ్చు, కానీ అందరినీ కూడా మనం తిట్టడము అధికారులను కరెక్ట్ అది కరెక్ట్ కాదు. నాకు తెలుసు. తహసీల్దార్ తానికి వచ్చినప్పుడు విద్యత జరిగింది అని విచారణ చేపట్టాలి. అవును, అవును. కోర్టుకు వెళ్ళండి అంటాడు. కోర్టు పోతే ఎట్లా న్యాయం జరగదని తెలుసు. ఓకే, ఓకే. ఇది కోర్టుకు వెళ్ళాలంటే 2 సంవత్సరాలు ఏం జరిగింది? ఇది మొన్న ఈ మధ్యలో 1 సంవత్సరంలో అయింది. 1 సంవత్సరం 2 ఏళ్ళు అయింది రిజిస్ట్రేషన్ అయిపోయి. గుండ్లపుట్లపల్లి. ఓకే. మరి ఈ విధంగా తహసీల్దారు ఒకరి భూమి ఒకరి ద్వారా అమ్మించుకున్నాడంటే వానికి ఎంత అమౌంట్ ఉండొచ్చు. ఓకే, ఇది ఇక ఆల్రెడీ మా దృష్టికి వచ్చింది. ఇది ఒకవేళ దీంట్లో జెన్యూన్ ఏముంది ఏందనే దాన్ని బట్టి మేము కూడా ఆర్టీఓ గారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాము. ఇంకా ఏమైనా ఉన్నాయా మన సమస్యలు మీవి? ఇప్పుడు చెప్పండి.
ఇప్పుడు సర్వే నెంబర్ 139 జెన్యున్ గా వాళ్ళు అడుక్కుంటున్నారు సంవత్సరం నుంచి. అదే ఇప్పుడు ఏదైతే గుండెపోట్లపల్లి ఉందో దాంట్లో భూదాన్ భూములు కబ్జాలకైనాయనే మీ ఉద్దేశం? భూదాన్ భూమిని రియల్ ఎస్టేట్ వాళ్ళకి భూదాన్ భూమి కావాలని రికార్డు ఇచ్చిండ్రు. అచ్చా రికార్డులో తారుమారైన అని మీరు అంటున్నారు. రికార్డు మార్చి వాళ్ళకి అమ్ముకునే అవకాశం ఇచ్చిండ్రు. ఎన్ఓసీలు ఇచ్చినారన్నా? ఓకే. అది భూదాన్ భూమి కాదని 2 ఎకరాలు ఉంది భూదాన్ భూమి. మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది దాని మీద? ఇగో దీనికి సంబంధించి అన్ని ఉన్నాయి కదా. ఇగో తహసీల్దార్ గారు ఇచ్చిన రిపోర్ట్, ఫస్ట్ రిపోర్ట్ ఉంది, ఇంకో సెకండ్ రిపోర్ట్ ఉంది. ఓకే చూడండి. ఓకే. ఇంతకుముందు ఇంకో రిపోర్ట్ ఉంది. ఓకే ఓకే. 3 రిపోర్ట్లు ఉన్నాయి. పాత తహసీల్దార్ ఇచ్చింది, ఇప్పుడు కొత్త తహసీల్దార్ ఒక్క నెంబర్ ఒకే లాక్ ఇవ్వాలి కదా తహసీల్దారు. ఓకే ఓకే. ఆయన 2 సార్లు 2 రిపోర్ట్లు ఇస్తే ఏం కావాలి మేము? రైట్ రైట్. ఇప్పుడు ఆర్టీ యాక్ట్ చట్టం, అది చట్టాన్ని కూడా అపహాస్యం చేసింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తప్పు చేసింది. ఓకే సరే. ఇప్పుడైతే మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, మీ ఆధారాలన్నీ తీసుకుని ఒకసారి మరొకసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ఆల్రెడీ మొన్న కలెక్టర్ గారికి కూడా ఇవ్వనికి పోతే లేకపోతే ఇన్వాల్వ్ సెక్షన్ లో ఇచ్చి రిపోర్ట్ మీకు చూపిస్తున్నాను. ఓకే చూపి అక్కడ కలెక్టర్ కు ఇన్వాల్వ్ సెక్షన్ లో ఇచ్చి రిపోర్ట్ తీసుకున్నా. ఎందుకంటే వాళ్ళు రసీదు ఇస్తలేరండి. ఓకే. ఇక జిరాక్స్ తీసుకో. ఓకే ఓకే ఓకే. ఇవన్నీ ఇది ఈనాటి ఒక ఎవరు రైతు సంఘం నేత అల్వాల్ రెడ్డి గారు తమకు రైతులకు తమ మండల్లో అన్యాయాలు జరిగాయని, ఇది మీ ద్వారా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఈరోజు మిత్రను ఛానల్కు ఇచ్చేశారు. ఈ సందర్భంగా వారు చెప్పిన దాంట్లో కొన్ని సంబంధించి ఆధారాలు వేస్తున్నారు. ఏది ఏమైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి మిత్రను ఛానల్ కూడా ప్రయత్నిస్తుంది. దీని ద్వారా మీరు కూడా ఒకసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. అంతేగాని అధికారులందరినీ కూడా ఒకే తాటి మీద మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎక్కడ తప్పు జరిగిందో అక్కడే మనం ప్రశ్నించాలి. దాని తర్వాత దాన్ని మనం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఎంవి రమణ, మిత్రను ఛానల్ నుండి, మహబూబ్ నగర్.